హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్. ఇప్పుడు మనము హెల్దీ అయిన ట్రెడిషనల్ అయిన బిళ్ళ కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బియ్యంని బాగా 2-3 సార్లు కడిగి ఒక బౌల్లోకి నీళ్ళు వంపేసేయాలి. ఆ తర్వాత ఒక పొడి బట్ట మీద ఆరవేసి దానిని తడి పొడిగా ఉన్నప్పుడే 1 కప్పు బియ్యం అయితే అర్ధ కప్పు కందిబ్యాలు తీసుకోవాలి. 2 కలిపి మిక్సీ పట్టి తర్వాత నూక జల్లెడలో జల్లేయాలి. నూక జల్లెడలో జల్లేసినప్పుడు మనము సన్నటి నూక వచ్చేంత వరకు మిక్సీకి గ్రైండ్ చేస్తూ నూకని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనకి బిళ్ళ కుడుములకు కావాల్సిన నూక అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ నూకని బాగా మనము ఆరేయాలి. మరుసటి రోజు దీనికి కావలసిన 1 కప్పు నూక అయితే 3/4 కప్పు కొబ్బరి వేసానండి, పచ్చి కొబ్బరి తురుము. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 1 కప్పు నూకకి 1.5 కప్పు నీళ్ళు వేసుకొని కొద్దిగా ఆయిల్, తర్వాత కావలసినంత ఉప్పు వేసి బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత ఒకటేసారి ఆ నూక ఆ ఎసురుట్లో వేసి ఒక 20 నిమిషాలు మనం మూతను తెరగా ఉంచి పెట్టాలి. మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఉంటుంది. నా క్వాంటిటీకి నేను ఒక 10 మినిట్స్ టైం తీసుకున్నాను. ఆ నీళ్ళన్నీ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎనపాలి. పిండి అంతా బాగా కలిసే వరకు ఎనిపి దాన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఆ వేడి చల్లగయ్యే లోపల మనము దీనికి కావలసిన కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక జార్లోకి పచ్చి కొబ్బరి, ఉప్పు, కారం తీసుకొని గ్రైండ్ చేసి మళ్ళీ తర్వాత ఒక సన్న ఆనియన్ తీసుకొని కచ్చా పచ్చగా నూరి ఒక బౌల్లోకి తీయాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా స్మూత్గా నాదాలి. ఆ నాదిన ముద్దను చిన్న ఉంటలుగా చేసి వాటిని బిళ్ళలుగా తయారు చేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఆయిల్ వేసి వరుసగా ఈ ఉంటల్ని మనము పేర్చాలి. తర్వాత వాటిని మీడియం మంట పెడుతూ లో ఫ్లేమ్ చేస్తూ అలా మనం కాలుస్తూ వాటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు రెడీ అయిన బిళ్ళ కుడుముల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన కారముతో నెయ్యి వడ్డించుకొని మనం బిళ్ళ కుడుముల్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన వేడివేడి బిళ్ళ కుడుములు రెడీ అయిపోయాయి.